హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మరో అద్భుతమైన నోటిఫికేషన్ అయితే వస్తుంది, రిలీజ్ అయింది అది అఫీషియల్గా. సో దానికి ఎవరు ఎలిజిబిలిటీ, ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ది ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, అంటే ఓన్లీ నోటిఫికేషన్సే కాకుండా ఇనీషియల్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి వితౌట్ ఎనీ కాంపిటేటివ్ నాలెడ్జ్తో ఉన్న వాళ్ళకి మేము కొత్తగా ఛానల్ అనేది క్రియేట్ చేసాం. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీగా వీడియోస్ అయితే వర్కౌట్ అవుతున్నాయి. అందులో ఏంటి అంటే వితౌట్ ఎనీ బేసిక్స్, మీకు బేసిక్స్ నుంచి ఆ వీడియోలో చెప్పటం జరుగుతుంది. అది ఓన్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అది కొంత ప్రిపేర్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి యూజ్ అవుతుంది, అస్సలు ప్రిపేర్ అవ్వలేని వాళ్ళకి కూడా ఆ ఛానల్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే అందులో ఏబిసిడీల నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆ ఛానల్లో మేము అప్లోడ్ చేయటం జరుగుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు అర్థమెటిక్ ఉందనుకోండి, అందులో నెంబర్స్, ఫస్ట్ నెంబర్స్ నుంచి ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం అర్థమెటిక్. సో రీజనింగ్ అయినా సరే ఆ విధంగా స్టార్ట్ చేస్తాం. కొంతమందికి ఏంటి అంటే బాగా ప్రిపేర్ అయి ఉంటారు కదా, వాళ్ళకి అవి బోర్ కొట్టచ్చు. సో వాళ్ళు ఏంటంటే కొద్ది రోజులు అయిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇప్పటి నుంచి కూడా క్లాసెస్ విన్నా నో ప్రాబ్లం, అన్నీ ఫ్రీ క్లాసెసే. సో ఆ క్లాసెస్ అన్నీ అతి త్వరలో మీకు ఒకటిగా అప్లోడ్ చేసి మీ ముందుకు డిస్ప్లేలో అంటే పెడతాం. సో మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వచ్చు. ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ ఇది. అలాగే డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్స్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్స్, ఈ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు 30th స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 29/8/2024. ఇది లెవెల్ 6 మరియు లెవెల్ 7, 35,400 బేసిక్ అనేది ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఇచ్చారు. మీకు వేకెన్సీస్ ఆల్మోస్ట్ 8,000 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇంకా ఏజ్ అందరికీ తెలిసిందే. ఓబీసీకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 5 years. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీజు 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. మీరు ఎగ్జామ్ రాసినట్లయితే మీకు 400 రూపీస్ ఎగ్జామినేషన్ రీఫండ్ వస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయినా ఫెయిల్ అయినా మీ డబ్బులు రీఫండ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ ఇవన్నీ చూసాం. ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 టైర్స్ ఉంటాయి, 2 CBTలు ఉంటాయి, CBT 1, CBT 2. ఈ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి అలాగే మెరిట్లో ఉన్న వాళ్ళకి జాబ్ అనేది ఇస్తారు. ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా అతి త్వరలో పూర్తి నోటిఫికేషన్ అనేది వస్తుంది, అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒక్కో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ జూనియర్ ఇంజనీర్, రిమైనింగ్ అంటే జూనియర్ ఇంజనీర్, కెమికల్ సూపర్వైజర్స్ ఇవేంటి అంటే మ్యాక్సిమం డిప్లొమా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ బీటెక్ ఎలిజిబుల్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం అన్ని గ్రూప్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటాయి. అంటే డిప్లొమా కెమికల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్, మ్యాక్సిమం అన్ని గ్రూప్స్ కూడా, అన్ని బ్రాంచెస్ కూడా ఎలిజిబిలిటీ ఉండొచ్చు. డిప్లొమా నుంచి పక్కాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే ఎంఎస్సి చేసి కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి, కెమిస్ట్రీ ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఈ నోటిఫికేషన్. సో మీకు అఫీషియల్గా మీకు వస్తుంది 27th లేదా 29th అఫీషియల్గా వస్తుంది ఈ యొక్క నోటిఫికేషన్. 30th నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా నేను వీడియో పెడతాను. మీరు అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని
అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకి సికింద్రాబాద్ ఉంటుంది, అలాగే ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్ సంబంధించింది కూడా ఉంటుంది. మన రెండింటికి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఏ జోన్ అయినా సరే. ఇది ఆర్ఆర్బి జేఈ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.